తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కోసం వేల కిలోమీటర్లు ప్రయాణం, వేలాది రూపాయలు ఖర్చైన స్వామివారి క్షణకాలం పాటు చూస్తే జన్మ తరిస్తుందని భావించే భక్తులు తమకు తోచిన విధంగా తలమో ఫలమో ఇస్తుంటారు. కొందరు నిలువు దోపిడీ కూడా ఇస్తారు. ఇలాంటి భక్తులు ఎందరు ఉన్న దాతలకు మాత్రం టీటీడీ ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది. తిరుమలలో అణువణువు శ్రీనివాసుడు కొలువై ఉన్నాడనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలాంటి చోట సేవ చేసే అవకాశం కలిగితే అంతకంటే మహద్భాగ్యం మరొకటి ఉండదనేది భక్తుల మాట. ఇలాంటి పుణ్యక్షేత్రంలో దాతలుగా మారితే అంతకంటే సేవ మరొకటి ఉండదు. ఇలా దాతలుగా మారే అవకాశం టీటీడీ మరొక్క పథకం తీసుకువచ్చింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు దివ్యమంగళ స్వరూపంగా దర్శనమిస్తున్న తిరుమల ఆనంద నిలయం, ఈ ఆనంద నిలయం 15వ శతాబ్దంలో స్వర్ణమయం చేశారు. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు కోసం 2008లో ఆనంద నిలయం ఆనంద స్వర్ణమయం ప్రాజెక్టు ప్రతిపాదనను అప్పటి టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ ఆదికేశవుల నాయుడు ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు. సుమారు 100 కోట్ల అంచనాతో 450 కేజీల బంగారుతో స్వామివారి ఆనంద నిలయాన్ని ఆనంద స్వర్ణమయం చేయడానికి 2008 ఆగస్టులో అడుగులు పడ్డాయి. టీటీడీ పాలక మండలి సెప్టెంబర్లో తీర్మానం కూడా చేసింది. 2 దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో శ్రీవారి ఆలయంలోని ఘంటా మండపం నుండి హుండీ వరకు, 2వ దశలో వైకుంఠ ప్రదక్షిణ మార్గంలో బంగారు తాపడం చేయించాలని తీర్మానించారు. మొదటి దశ పనులను 60 కోట్ల వ్యయంతో 250 కేజీల బంగారం వినియోగం అవుతుందని అంచనా వేసింది టీటీడీ ఇంజనీరింగ్ విభాగం. 2వ దశ పనులకు 40 కోట్ల వ్యయంతో 200 కేజీల బంగారం వినియోగం అవుతుందని అంచనా వేసింది. ఈ ప్రాజెక్టు ఆకృతుల తయారీ బాధ్యతను పద్మశ్రీ గణపతి సప్తపది అప్పగించారు టీటీడీ. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి ఎంఎంటీఎస్ ద్వారా మేలిమి బంగారంతో తయారు చేయాలని భావించారు. అదేవిధంగా దాతల నుండి విరాళాలను ఆహ్వానం పలికారు. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అక్టోబర్ 1వ తేదీన ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అదే రోజు అప్పటి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప బంగారాన్ని విరాళంగా అందజేశారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారికి బంగారాన్ని విరాళంగా అందజేయడం జరిగింది. ఎంతలా అంటే కేవలం 30 రోజుల వ్యవధిలోనే 80 మంది నుంచి 94.8 కేజీల బంగారం విరాళంగా అందింది. 187 నుండి దాతలు 12.86 కోట్ల రూపాయలు నిధులు ప్రాజెక్టుకు అందజేశారు. 270 మంది దాతలు ఇందులో భాగస్వామ్యం అయినట్లు అప్పట్లో టీటీడీ ప్రకటించింది. ఆనంద నిలయం ఆనంద స్వర్ణమయం ప్రాజెక్ట్ 2008 ఆగస్టులో ప్రాజెక్టుకు అడుగులు పొడగా ఏడాది కాలం తిరగక మునిపే అంతా సరిగ్గా 2009 జూన్ నుంచి అవాంతరాలు ఎదురయ్యాయి. అప్పట్లో ఈవోగా ఉన్న వైవిఆర్ కృష్ణారావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ప్రాజెక్టు ప్రాధాన్యత తగ్గిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కారణంగా టీటీడీపై భారం పడుతుందని ఈవో వాదన కాగా, భక్తుల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడం ద్వారా సమస్యను అధిగమించవచ్చననేది చైర్మన్ ఆదికేశవుల నాయుడు వాదన. అప్పటికే వచ్చిన విరాళాలతో ఆకృతులు సిద్ధం అవుతుండగా మరో రూపం అడుగుపడుతుంది. ఈ ప్రాజెక్ట్ ఆగమ విరుద్ధం అంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి హైకోర్టు తలుపు తట్టారు. ఆగమ శాస్త్రం టీటీడీ వ్యవహారం కావడంతో ఇందులో హైకోర్టు జోక్యం అనవసరమంటూ తేల్చింది. అయినప్పటికీ ఆ ప్రాజెక్టు పనులు సాగడంతో మరో వాదన ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టు కారణంగా 10,000కు పైగా మేకులు స్వామివారి ఆలయ గోడలపై కొట్టాల్సి వస్తుందని, ఎంతో ప్రాచీన కాలం నాటి శాసనాలు కనుమరుగవుతాయనే ప్రచారం సైతం విస్తృతంగా సాగింది. అయితే చైర్మన్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆలయ గోడలకు కాకుండా గోడకు అడుగు దూరంలో ఫ్రేములు ఏర్పాటు చేసి వాటికి తాపడం ఆకృతుల ఏర్పాటు అనేది ముందుకు తెచ్చారు. గోడలపై ఉన్న 1400 శాసనాలను సైతం డిజిటలైజేషన్ చేసి భద్రపరిచేందుకు పురావస్తు శాఖ అధికారి మున్రత్నం రెడ్డి ఆధ్వర్యంలో వివిధ భాషల్లో మార్పు చేసి మ్యూజియంలో భద్రపరిచారు. అయితే టీటీడీ ఆలయ ప్రతిష్ట దెబ్బతీసే ప్రమాదం ఉందని ఈవో ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖతో పాటు ప్రభుత్వం మెట్లు ఎక్కారు. దీంతో ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి.
2010 ఆగస్టులో ఆదికేశవులు నాయుడు పదవీ కాలం పూర్తి కావడంతో ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత నవంబర్ 29న పనులు నిలిపివేయాలని కోర్టు తీర్పు వెల్లడించింది. జనవరిలో సమావేశం నిర్వహించిన టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ప్రాజెక్టు కోసం భక్తులు ఇచ్చిన విరాళాలను వెనక్కి తీసుకోవడం లేదా ఇతర ప్రాజెక్టులను మళ్లించడం అంటూ దాతలకు సూచించింది టీటీడీ. ఈ నిర్ణయంతో 3 దాతలు 3 కేజీల బంగారం వెనక్కి తీసుకోగా మరో 26 మంది దాతలు 27 కేజీల బంగారంను ఇతర ప్రాజెక్టులకు మళ్లించారు. కొందరు దాతలు ₹1 కోటి వెనక్కి తీసుకోగా మిగిలిన దాతలు 7.25 కోట్లు ఇతర ప్రాజెక్టులకు మళ్లించారు. సుమారు 60.28 కేజీల బంగారాన్ని 4.61 కోట్లను భక్తులు వెనక్కి తీసుకున్నారు. ఇతర ప్రాజెక్టులకు మళ్లించలేదు. దీంతో ఆ బంగారం నిధులను టీటీడీ ట్రెజరీకి తరలించింది. 2008లో ప్రారంభమైన ప్రాజెక్టు 2011లో నిలిచిపోయింది. సుమారు 13 ఏళ్ల పాటు తర్వాత ఆనంద నిలయం, ఆనంద స్వర్ణమయం ప్రాజెక్ట్ ప్రతిపాదనకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన ధర్మకర్తల మండలి తొలి సమావేశంలో కొన్ని మార్పులతో కూడిన అమలుకు సంకల్పించింది. ఆనంద నిలయం, ఆనంద స్వర్ణమయం దాతలకు సవరించిన సౌకర్యాల వివరాలు ఇలా ఉన్నాయి. అర్చన అనంతరం దర్శనానికి బదులుగా గరిష్టంగా 5 మంది కుటుంబ సభ్యులకు సంవత్సరానికి 3 రోజులు వీఐపీ బ్రేక్, జనరల్ దర్శనాలను అనుమతిస్తారు. 2500 టారిఫిక్ సంవత్సరానికి 3 రోజులు వసతి కల్పిస్తారు. సంవత్సరానికి ఒకసారి 20 చిన్న లడ్డూలు ప్రసాదం అందిస్తారు. దాతల దర్శన సమయంలో సంవత్సరానికి ఒకసారి బహుమానంగా ఒక దుపట్టా, ఒక బ్లౌజు బహుమానంగా అందిస్తారు. దాతలు మొదటిసారి దర్శన సమయంలో 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి నాణెం బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి 10 మహాప్రసాదం ప్యాకెట్లు అందిస్తారు. విరాళం పాస్బుక్ జారీ చేసిన తేదీ నుండి 25 సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఏళ్ల నాటి ప్రతిపాదన తిరిగి పునరావృతం కావడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.